హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము పీసీడీ ఫార్మా బిజినెస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు గమనించే ఉంటారు, మీరు కనుక మెడికల్ షాప్ రన్ చేస్తున్నా లేదా మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఫార్మా ఫీల్డ్లో ఉన్న పీసీడీ ఫార్మా గురించి మీరు వినే ఉంటారు. ఓకే, ఇది ఒక మంచి ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ అనమాట. ఓకే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. 25,000 ఉన్నా మీరు స్టార్ట్ చేయొచ్చు, 10,000 రూపీస్ ఉన్నా స్టార్ట్ చేయొచ్చు మీరు బిజినెస్ని. ఓకేనా, 25,000 పెడితే 70,000 రావచ్చు, ₹1,00,000 కూడా రావచ్చు. 50,000 పెడితే 2,00,000 కూడా రావచ్చు. అంత మంచి ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ అనమాట ఇది పీసీడీ అనేది. ఓకే, సో మనం మొత్తం ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, అసలు పీసీడీ ఫార్మా అంటే ఏంటంటే ప్రాపగండా కమ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్మా బిజినెస్ అనమాట. ఇది అంటే మనమే దాన్ని ఏమంటారు, ప్రమోషన్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి, సేల్స్ చేసుకోవాలి, అమ్ముకోవాలి అండ్ లాభాలు తీసుకోవాలన్నమాట. అటువంటి బిజినెస్ టైప్ అనమాట. జనరల్ గా మనం గమనిస్తే కనుక సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మనము ఫార్మా బిజినెస్ పెట్టాలంటే, రిటైల్ షాప్ పెట్టాలంటే ఒక షాప్ పెట్టాలి. షాప్ లో మనం కూర్చోవాలి, ఒక 5 to 10 lakhs వరకు స్టాక్ పెట్టాలి. స్టాక్ పెట్టి మనం అమ్ముకుంటూ ఉండాలి. రకరకాల కంపెనీ సిప్లా, బోర్డు, సన్ ఫార్మా రకరకాల కంపెనీలు మెడిసిన్ అమ్ముకుంటూ ఉండాలి. ఈ మెడిసిన్ మన రిటైల్ షాప్ లోకి ఎలా వస్తుంది అంటే, అక్కడ ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో మనకు మెడిసిన్ తయారవుతుంది. అక్కడ నుంచి ఏజెన్సీ, డిస్ట్రిబ్యూషన్, తర్వాత మన రిటైల్ షాప్కి వస్తుంది, మనం కస్టమర్కి ఇస్తూ ఉంటాం. అయితే మరి ఈ పీసీడీ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే, డైరెక్ట్ మెడిసిన్ అనేది మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ నా దగ్గరికి వస్తుంది అనమాట. నేను డైరెక్ట్ కస్టమర్ల కన్నా అమ్ముకోవచ్చు, లేదా నేనైనా రిటైల్ షాప్కి అమ్ముకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. లేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడికల్ రిప్రజెంటేటివ్ అనుకోండి, డైరెక్ట్ నేను కంపెనీతో మాట్లాడుకుంటా, కంపెనీ నుంచి మెడిసిన్స్ నాకు వస్తాయి, నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాను, డాక్టర్లకి ఇస్తూ ఉంటాను. లేదన్నప్పుడు డైరెక్ట్ నేను మధ్యలో ఉంటాను, ఫార్మా కంపెనీ నుంచి డైరెక్ట్ మెడిసిన్స్ అనేవి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాయి. లేదా నేను మధ్యలో ఉంటాను, డైరెక్ట్ ఫార్మా కంపెనీ నుంచి మెడిసిన్స్ అనేవి రిటైల్ షాప్కి వెళ్తూ ఉంటాయి అనమాట. ఇలా మనము ఈ బిజినెస్ ని చేయొచ్చు అనమాట. సో అందుకని చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. 25,000, 10,000, 30,000 తో కూడా మీరు ఈ యొక్క పీసీడీ ఫార్మా బిజినెస్ ని ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మరి ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే, ఈ పీసీడీ ఫార్మా కంపెనీలు ఎక్కడ ఉంటాయి, వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఓకే, లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశానండి, పీసీడీ ఫార్మా గురించి వీడియో చేశాను. సో మంచిగా రీచ్ అయింది, కానీ వాళ్ళందరూ కామెంట్లు అడిగారు అనమాట, పీసీడీ కంపెనీలు ఎక్కడ ఉంటాయి, ఎలా రీచ్ అవ్వాలి, మంచి కంపెనీ ఏంటని అడిగారు. సో నాకు అప్పుడు తెలియదు అనమాట, ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది నాకు క్లియర్ గా ఎలా కాంటాక్ట్ అవ్వాలో. ఇప్పుడు మీరు చెప్తాను, అది సింపుల్. ఓకేనా, జనరల్ గా మనం ఈ కంపెనీలు అన్నింటినీ కలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ ఫార్మా ఎక్స్పోల్ అని అవి పెడుతుంటారు, అందులోకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అదంతా బాధ లేకుండా సింపుల్ గా ఆన్లైన్ లో ఒకే ఒక క్లిక్ ద్వారా మనం పీసీడీ ఫార్మా బిజినెస్ గురించి ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే, అది ఎక్కడ అంటే ఇండియా మార్ట్. ఇండియా మార్ట్ అనేది ఒక పెద్ద వ్యవస్థ అనమాట ఇండియాలో. ఓకే, అందరూ కూడా అందులో హోల్సేలర్లు ఉంటారు, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్లు ఉంటారు అనమాట. ఓకే, సో అందులో మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ అమ్ముతూ ఉంటారు, రిటైల్ షాప్ వాళ్ళు కానీ హోల్సేలర్ షాప్ వాళ్ళు కానీ కొంటూ ఉంటారు అనమాట. సో అంతా కూడా B2B నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ మ్యానుఫ్యాక్చర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, మ్యానుఫ్యాక్చర్ కి, హోల్సేలర్ కి, లేదా హోల్సేలర్ కి రిటైల్ షాప్ వాళ్ళకి నడుస్తుంటారు అనమాట. అందులో కస్టమర్స్ ఎవరు ఉంటారు, డైరెక్ట్ ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళే ఉంటారు అనమాట మొత్తం. ఓకే, అందుకని చాలా తక్కువ రేటుకి అక్కడ దొరుకుతూ ఉంటారు, చాలా తక్కువ రేటు కొనుక్కొచ్చుకొని వాళ్ళు మిగతా వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. అట్లా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, వేల ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో వేలు కాదు, ఇంకా లక్షల ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి బిజినెస్ మనం షాప్కి వెళ్తాం కదా, రిటైల్ షాప్కి వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా ఇండియా మార్ట్ నుంచి తీసుకొచ్చుకొని అలా అమ్ముకుంటారు అనమాట. సో అట్లా ఇండియా మార్ట్ లో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫార్మా పీసీడీ బిజినెస్ వాళ్ళది కూడా కంపెనీస్ కూడా లిస్ట్ అయి ఉన్నాయి. ఓకే, సింపుల్ గా ఏం లేదండి, కింద మీకు లింక్ ఇస్తా, ఇండియా మార్ట్ లింక్ ఇస్తా. ఇండియా మార్ట్ తెలుసు కదా మీకు, నమ్మదగిన వ్యవస్థ అది ఇండియాలో. ఓకే, ప్రతి బిజినెస్ అక్కడి నుంచి జరుగుతుంటది. సింపుల్ ఏం లేదండి, నేను ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్ లో మీరు మోర్ క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్ వస్తుంది. డిస్క్రిప్షన్ లో మీకు ఈ పీసీడీ ఫార్మా అని చెప్పేసి మీకు లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే మీరు ఇండియా మార్ట్కి వెళ్ళిపోతారు, అక్కడ అన్ని పీసీడీ ఫార్మా కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. ఓకే, మీరు మరి మంచి కంపెనీ అని ఎలా చూస్ చేసుకోవాలంటే సింపుల్ ఏం లేదు. ఫస్ట్ మీరు అక్కడ నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి, వాట్సాప్ మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది, ప్రొడక్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, కంపెనీ నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. క్లిక్ చేయండి, మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి. ఓకేనా, మాట్లాడి మీరు రెండు వాళ్ళని అడగాలి ఖచ్చితంగా. ఓకేనా, ప్రతి ఫార్మా కంపెనీ, ఇండియాలో రన్ చేసే ప్రతి ఫార్మా కంపెనీ 2 సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి. వాళ్ళు GMP సర్టిఫికేట్, WHO సర్టిఫికేట్ అనమాట. అంటే వాళ్ళు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా మంచిగా నీట్గా ఉంటే వాళ్ళు GMP సర్టిఫికేట్ ఇస్తారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ అనమాట. ఇవి ఉండాల్సింది ఖచ్చితంగా. ఇవి ఉన్నాయా లేవా మీ కంపెనీకి? ఓకే, మీ కంపెనీ పేరు ఏంటి, మీ కంపెనీ ఎవరెవరికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తూ ఉంటుంది, ఎక్కడ ఉంది మీ కంపెనీ, వీటి డీటెయిల్స్ అన్నిటి గురించి అడగండి. బ్రాండ్స్ ఏంటి అడగండి, ఎక్కడెక్కడ సేల్ అవుతున్నాయి అడగండి. సో అడిగి అక్కడి నుంచి మీరు ఈ యొక్క పీసీడీ ఫార్మా ఫ్రాంచైజీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పీసీడీ ఫార్మా బిజినెస్ సక్సెస్ అవ్వడానికి సక్సెస్ మంత్ర ఏంటి అనేది ఇప్పుడు నేను రివీల్ చేస్తా చూడండి. సింపుల్ ఏం లేదు. ఇప్పుడు నార్మల్ గా ఒక షాప్ లో, మెడికల్ షాప్ లో సిప్లా కంపెనీ బ్రాండ్ ఒకరు అమ్ముతున్నారు అనుకోండి,
ఆ సిప్లా కంపెనీ సంబంధించిన బ్రాండ్ అనేది నా షాప్లో దొరుకుతుంది, నా పక్క షాప్లో దొరుకుతుంది, మా ఏరియాలో అన్ని షాపులో దొరుకుతూ ఉంటుంది, మా డిస్ట్రిక్ట్లో కూడా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి కస్టమర్ నా దగ్గర కొనుక్కుంటూ నా దగ్గరకు వస్తాడు, అక్కడ దగ్గరికి వెళ్తాడు, ఇంకో దగ్గరికి వెళ్తాడు. సో అలా ప్రోడక్ట్ అనేది నా డిస్ట్రిక్ట్లో అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది, అందరు ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కోవచ్చు. కానీ పీసీడీ ఫార్మా దాంట్లో అలా ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ రీచ్ అయినా, కంపెనీకి రీచ్ అయిపోయి ఒక ఏరియాలో నేను తీసుకున్నాను అనమాట, ఫ్రాంచైజీ తీసుకున్నా. సో అప్పుడు ఆ కంపెనీ మెడిసిన్ ఆ ఏరియాలో నేను తప్ప ఇంకెవరు అమ్మడానికి లేదనమాట. మొత్తం రైట్స్ నాకే ఉంటాయి. ఓకే, ఎక్కడ ఏ షాప్ వాళ్ళకి ఏ కస్టమర్కి మెడిసిన్ కావాలన్నా వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రావాలి, నా దగ్గరే ఉంటుంది అనమాట మెడిసిన్. అలా పీసీడీ ఫార్మా అనేది పనిచేస్తూ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా అండి, మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ డాక్టర్ బ్రాండ్ రాస్తాడు, అది ఆ బ్రాండ్ అనేది హాస్పిటల్ తప్ప ఎక్కడ దొరకదు. అంటే అర్థం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు పీసీడీ కంపెనీకి సంబంధించిన ఫార్మా మెడిసిన్స్ వాడుతున్నారు అర్థం, అంత సింపుల్ ఏం లేదు. అలా ఈ పీసీడీ బిజినెస్ మోడల్ అనేది నడుస్తూ ఉంటుంది. సో అందుకని ఈజీగా మనకైతే లాభాలు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అది దీంట్లో ఉన్న బెనిఫిట్. మరి నష్టాలు ఏమున్నాయి? నష్టాలు కూడా ఉన్నాయండి. సో ఫస్ట్ మనం కంపెనీ చూసుకున్నప్పుడు జాగ్రత్త చూస్ చేసుకోవాలి. సో అందుకని నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇండియా మార్ట్ ఉంది కదా, ఇండియా మార్ట్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇండియా మార్ట్లో చాలా కంపెనీలు వస్తుంటాయి. అవన్నీ గురించి మీరు జాగ్రత్తగా వెరిఫై చేయండి. ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఏంటి మొత్తం వెరిఫై చేసిన తర్వాత, నీట్గా మాట్లాడుకున్న తర్వాత, అంతా ఓకే అయిన తర్వాతనే మీరు ఈ బిజినెస్ దిగండి. రైట్, సింపుల్ ఏం లేదు. మీకు ఒకవేళ చెక్ చేద్దాం, ఒక ట్రయల్ వేద్దాం, ఏముంది పోయేది ఏముంది, ట్రయల్ వేద్దాం అనుకుంటే కింద లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేసేయండి, ట్రయల్స్ వేసేయండి. ఈ వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరు ఉంటారు కదా షాప్ వాళ్ళు, మెడికల్ షాప్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా షేర్ చేయండి, రిప్రజెంటేటివ్కి షేర్ చేయండి, చూసుకొని చెప్పండి. ఓకేనా, సింపుల్ ఏం లేదు, ట్రయల్ కదా వేసేది. వస్తే వచ్చింది, పోతే పోయినా ఏమీ లేదు, వస్తున్న లాభాలు, పోతే నష్టం ఏమీ లేదు. ఒకసారి సింపుల్గా లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి. రైట్, సింపుల్. ఓకేనా అండి, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, తర్వాత డిస్కషన్ చేద్దాం. మీరు ఇంకేమైనా డిస్కషన్ చేయాలనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద ఇస్తాను, అక్కడ నుంచి ఫాలో అయ్యి కూడా నాతో చాటింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.